అసలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రంథం ఏది? ఎవరు రాశారు? అందులో ఏముంది? ఈ ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటూ కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం రండి. సరే, మనం మొదలుపెట్టబోయే ఈ ప్రయాణం ఒకే ఒక్క చాలా సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి పుస్తకం ఏది? ఈ ఒక్క ప్రశ్న మనల్ని మన మూలాల్లోకి తీసుకెళ్తుంది. మరి పుస్తకముందంటే దాన్ని రాసినవాళ్లు కూడా ఉండాలి కదా. సో అసలు ఇంత అపారమైన జ్ఞానాన్ని ఎవరు రచించారు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న సమాధానం మన సంస్కృతిలోనే దాగి ఉంది. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన పురాతన సంస్కృతిలోనే ఉంది. అదే ఋగ్వేదం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, మన నాగరికతకు ఆత్మలాంటిది. సరే, మొదటగా ఋగ్వేదం అసలు ఎలా పుట్టిందో చూద్దాం. ఎందుకంటే ఇది మనుషులు రాసింది కాదంటారు. మరి దీని వెనకున్న కథేంటి? ఋగ్వేదం ఈ పేర్లోనే దాని అర్థం దాగియుంది. జ్ఞానానికి మూలం లేదా స్తుతుల సమాహారం అని. అంటే మానవజాతి చరిత్రలో రికార్డైన మొట్టమొదటి జ్ఞానానికి ఇదే పునాది అనమాట. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఋగ్వేదాన్ని ఎవరూ రాయలేదట. దీన్నే శృతి అంటారు. అంటే వినబడినది అని అర్థం. గొప్ప గొప్ప ఋషులు వాళ్ల తపస్సులో ఈ దివ్యజ్ఞానాన్ని శబ్దరూపంలో విన్నారట. దాన్ని తరువాత గ్రంథస్థం చేశారు. సో ఈ దివ్యజ్ఞానంలో దేవతలకు చాలా ప్రత్యేకమైన స్థానముంది. మరి ఇన్ని వేల శ్లోకాలున్న ఋగ్వేదంలో మొట్టమొదట ఏ దేవుణ్ణి స్తుతించారు? ఆ దేవుడి పాత్రేంటి? ఇదే చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఋగ్వేదం దాని మొదటి శ్లోకమే అగ్నిదేవుడి స్తుతితో మొదలవుతుంది. అంటే ఆలోచించండి, గ్రంథం మొదట్లోనే ఆయనకి అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే ఆయన పాత్ర ఎంత కీలకమైనదో గదా. అసలు అగ్నిదేవుడి పాత్ర ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆయన మనుషులకి దేవతలకి మధ్య ఒక వారధి లాంటివాడు, ఒక డివైన్ మెసెంజర్ అన్నమాట. మనం చేసే యజ్ఞాల ద్వారా మన ప్రార్థనలను దేవతలకు చేరవేస్తాడు. అందుకే చూడండి, ఏ శుభకార్యమైనా మొదట అగ్నినే గదా మనం ఆహ్వానించేది. సరే, దేవతల గురించి ప్రార్థనల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఋగ్వేదం యొక్క అసలైన ఫిలాసఫీ, దాని గుండెలాంటి ఒక గొప్ప సందేశం గురించి చూద్దాం. ఈ వాక్యం వినండి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఈ శబ్దంలోనే ఒక రకమైన గంభీరత, ఒక లోతైన అర్థం ఉన్నట్టనిపించట్లేదా? దీని అర్థం నిజంగా చాలా గొప్పది. సత్యం ఒక్కటే, కాని జ్ఞానులు దాన్ని రకరకాల పేర్లతో రకరకాల రూపాల్లో పిలుస్తారు అని. చూడండి, ఇది యూనివర్సల్ బ్రదర్హుడ్ గురించి, టాలరెన్స్ గురించి ఎంత అద్భుతంగా చెబుతోందో. ఇదే ఋగ్వేదం యొక్క తాత్విక హృదయం అని చెప్పొచ్చు. అయితే ఇంత గొప్ప ఫిలాసఫీ కేవలం పుస్తకాలకే పరిమితమవ్వలేదు. మరి దాని ప్రభావం మన జీవితాల మీద, మన కల్చర్ మీద ఎలా ఉంది? ఋగ్వేదం అంటే కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు. అది ఒక సంస్కృతికి, ఒక గొప్ప నాగరికతకు వేసిన పునాది. అందులో చెప్పిన విలువలు, ఆచారాలు అవన్నీ ఈరోజుకీ మన సంప్రదాయాల్లో బ్రతికే ఉన్నాయి. అందుకే మనం చివరిగా చెప్పుకోవాల్సిందేంటంటే, ఋగ్వేదం అనేది కేవలం పాత అక్షరాల మూట, ఒక పుస్తకం మాత్రమే కాదు. అది ఒక జీవన విధానం. దానిలోని బోధనలు తరతరాలుగా మనకు దారి చూపిస్తున్న ఒక శాశ్వతమైన గైడ్ లాంటివి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. వేల సంవత్సరాల క్రితం వినిపించిన ఈ దివ్య శబ్దం, ఈ ప్రాచీన జ్ఞానం ఈ మోడర్న్ వరల్డ్లో కూడా మనకి ఎందుకంత కనెక్ట్ అవుతోంది? ఇప్పటికీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తూనే ఉంది?